ఉన్న అల్లూరి మన్యం అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లాయి. ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు అగ్రనేతలు మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మారేడుమిల్లి లోతట్టు అడవి ప్రాంతంలో మావోయిస్టులు అగ్రనేతలు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగాయి. గ్రేహౌండ్స్ ప్రత్యేక పోలీస్ బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య భీకర పోరు సాగినట్లు తెలుస్తుంది. ఎన్కౌంటర్ ఇంకా పూర్తి స్థాయిలో ముగియలేదని, అడవి ప్రాంతంలో ఇంకా అడపాదడపా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అగ్రనేతల రక్షణ వలయాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మృతి చెందిన వారు ఎవరు, మావోయిస్టుల దళంలో ఎంతమంది ఉన్నారు అనే విషయాలపై మరింత సమాచారం మా ఏఎస్ఆర్ జిల్లా ప్రతినిధి అజిత్ అందిస్తారు. ప్రశాంతంగా ఉన్న అల్లూరు మన్యంలో ఒక్కసారిగా తుపాకుల మోతతో దద్దరిల్లింది. మారేడుమిల్లి అడవి ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ యొక్క మావోయిస్ట్ ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడుగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నటువంటి హిడ్మాగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. అయితే హిడ్మాపై గతంలో కూడా ఛత్తీస్గఢ్, ఆంధ్రాల, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆ హిడ్మాపై పలు రివార్డులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ₹1,00,00,000 వరకు రివార్డు ప్రకటించారు. అయితే ఈ యొక్క మారుమూల ప్రాంతంలో హిడ్మాను మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. హిడ్మాపై గతంలో అనక ఎన్కౌంటర్లో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీనిపై పోలీసు నిఘా వర్గాలు పూర్తి సమాచారం ఇవ్వవలసి ఉంది. దానిపై మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.